డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండి కూటమి నిర్ణయించింది. ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశంలో నేతలందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నామని ఖర్గే స్పష్టం చేశారు. ఇదే సమయంలో డీలిమిటేషన్ ప్రక్రియ తీరును వ్యతిరేకిస్తున్నామని, బిల్లును ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. Press the opposition parties, the government is doing like this. Therefore, we all have decided we will, though continuously we are supporting Women's Reservation Bill 2010, then even 2023 it is unanimously accepted the constitutional amendment, and we are insisting that they should implement that whatever earlier amendment is passed. And secondly, that delimitation, they are also playing some tricks. Therefore, all party we are going to take one stand. We unitedly should fight in Parliament and all opposition parties unitedly, and this is the only thing I want to convey you, because we are united in this and unitedly we have decided and we'll oppose this bill. But I want to tell you, we are not against the reservation. The way in which they have put in the bill, whether it is delimitation, whether they are not. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి ఆ తీరును వ్యతిరేకిస్తున్నామంటూ ఇండి కూటమి నేతలు ప్రకటించారు కదా, ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, దాదాపు ఇండియా కూటమికి సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనేక పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్న కీలక పార్టీలైన ఎన్సీపీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, అదేవిధంగా శివసేన యూబీటీ కావచ్చు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ కావచ్చు, ఇట్లా అనేక పార్టీలంతా కూడా, సిపిఎం, ఇతర పార్టీలు సైతం కూడా మద్దతిచ్చాయి. ఈ సమావేశానికి టీఎంసీ ఎంపీలు సైతం కూడా హాజరైన నేపథ్యం. అయితే సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకి పూర్తిగా మద్దతు తెలుపుతూ దాన్ని ఆహ్వానిస్తున్నట్టు కూడా ఇండియా కూటమి నేతలంతా కూడా దాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్రధానంగా డీలిమిటేషన్కి వచ్చి మాత్రం డీలిమిటేషన్ని పూర్తిగా తాము వ్యతిరేకిస్తున్నాం. దాదాపు 3 ఏళ్ల కాలం ఉంది, మరో 3 ఏళ్ల తర్వాతకి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈలోపు ఎందుకు తొందరగా బీజేపీ ఈ ఆయుధాన్ని వాడుకుంటుంది? గతంలో జమ్మూ కాశ్మీర్ లాంటిలో కూడా డీలిమిటేషన్ అంశాన్ని తీసుకొచ్చి నాటి సందర్భంలో అక్కడ కూడా బీజేపీ లబ్ధి పొందింది. అలాంటి చర్యల్ని తాము తప్పుపడుతున్న అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా అనౌన్స్మెంట్ చేశారు. కాసేపటి క్రితమే ఇండియా కూటమి తరఫున మొత్తం ఏఐసిసి అధ్యక్షుడు ఉన్న మల్లికార్జున ఖర్గే ఈ కీలక అంశాన్ని వెల్లడించడం జరిగింది. డీలిమిటేషన్ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నాం. 850 సీట్ల పెంపుకు సంబంధించిన అంశంలో ఇంకా 3 ఏళ్లు లోక్సభకు సంబంధించి సమయం ఉంది. 3 ఏళ్ల తర్వాతకి, అంటే 2026 తర్వాతకి తీసుకోవచ్చు నిర్ణయాన్ని. కానీ ముందే ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? దీన్ని పూర్తిగా కూడా తాము తప్పుపడుతున్నాం, దీన్ని సమర్థించము, దాన్ని పూర్తిగా బిల్లుని అపోజ్ చేస్తున్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే రేపు జరగబోయే లోక్సభలో మాత్రం ఈ అంశానికి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుని మాత్రం ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ సంబంధించిన బిల్లును మాత్రం పూర్తిగా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్న అంశాన్ని కూడా నేతలంతా కూడా స్పష్టం చేసిన నేపథ్యం. ఇక 2/3 మెజార్టీ కావాలనేది డీలిమిటేషన్కి ఒక ప్రక్రియ ఉంది. 2/3 మెజార్టీతోనే తాము మద్దతిస్తేనే బిల్లు ముందుకు వెళ్తున్న అంశాన్ని కూడా ఇండియా కూటమి నేతలు అదే అంశాన్ని స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేత జయరాం రమేష్ మాట్లాడుతూ కూడా బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది, అందుకు అనుగుణంగానే మొదటనే దీని 3 ఏళ్ల సమయం ఉన్నప్పుడు కూడా కావాలని 850 సీట్లకు సంబంధించిన అంశం కావచ్చు, డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని పూర్తిగా కూడా తాము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా
ఉత్తరాది నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, ఈ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని తాము ఒప్పుకోవని అంశంతో పాటుగా 850 సీట్లను ఇప్పుడే పెంచడం ఎందుకు, మహిళా రిజర్వేషన్ను ఇప్పుడు అమలు చేసినా కానీ 3 ఏళ్ల తర్వాతకి మహిళా రిజర్వేషన్ 33% అమలు అవుతుంది. కానీ ఇప్పటి నుంచే ఎందుకు కావాలని బీజేపీ ఈ ప్రయత్నాలు చేస్తుంది అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూనే 2029లో పెరిగే లోక్సభ స్థానాలకు సంబంధించి అప్పుడే మహిళా రిజర్వేషన్ కూడా అమలు అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ఎందుకు ఇంత తొందరపడుతున్నారు. గతంలో కూడా తాము ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చాం. నాటి సందర్భంలో రాజ్యసభలో దీనికి ఆమోదం తెలిపినప్పుడు లోక్సభలో అనివార్య కారణాల వల్ల మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపలేదని కూడా పదే ఇండియా కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా కూడా కీలకంగా కూటమి అయితే ఒక నిర్ణయం తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్న అంశాన్ని మాత్రం ఈరోజు జరిగిన ఇండియా బ్లాక్ సమావేశంలో మాత్రం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్లను సైతం కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇప్పటికే తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, అనేక రాష్ట్రాలు అంటే దక్షిణాదిలో ఉన్న చిన్న రాష్ట్రాలన్నీ కూడా ఒక లేఖలు రాయడం జరిగింది. దాదాపు డీలిమిటేషన్ ద్వారా ఆ రాష్ట్రాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో ఒక డీలిమిటేషన్ చేస్తే తమ రాష్ట్రాలు పూర్తిగా అన్యాయానికి గురవుతాయనే అంశాన్ని కూడా ఈరోజు సమావేశంలో చర్చించడం, అదే అంశంకు అనుగుణంగా కూడా డీలిమిటేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, బిల్లుని అపోజ్ చేస్తాం అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.